కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో అట్టర్ ఫ్లాప్ అయింది. సూపర్ 6లోని ఒక్క హామీని అమలు చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. జగన్ హయాంలో అమలైన అమ్మఒడి పథకాలు ఇప్పుడు అందటం లేదన్నారు. పెన్షన్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల్లో చంద్రబాబు చేసింది మోసం మాత్రమేనని మండిపడుతున్నారు. సరిగ్గా 100 రోజుల క్రితం దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది. 100 రోజులకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అనే హామీలు ఏవైతే 6 హామీలు ఇచ్చారో వాటిని జనాలు నమ్మారు. ఎందుకంటే గతంలో జగన్ గారు ప్రతి ఇంటికి కూడా పథకాలు అందించారు, పెన్షన్లు ఇచ్చారు, అన్నీ చేశారు. దాన్ని ఇంకా ఎక్కువగా చేస్తామని జనాలు మభ్యపెట్టారు, మోసగించారు. అవన్నీ కూడా జనాలు నమ్మి పాపం కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన వైనం ఏదైతే మనందరం చూసాం. కానీ గెలిచిన తర్వాత 100 రోజులు జరిగిన పరిపాలన ఏదైతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏం జరిగింది 100 రోజుల పరిపాలన అంటే ఒక 4,000 రూపాయలు పెన్షన్ తప్ప ఏం జరిగింది? 1,500 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి. 1,500 రూపాయల గురించి ఏ ఊసు లేదు. ఆగస్టులోనే ఎప్పుడో ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్ గురించి గేర్ వేసిన పరిస్థితి ఇప్పుడు కొంచెం ఏం కనిపించట్లేదు. అలాగే రానున్న రోజుల్లోని ప్రతి ఇంటికి కూడా ఎంతమంది చిన్నపిల్లలు అయితే ఉంటారో వాళ్ళకి 15,000 నుంచి మనం చూసాం. రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో ప్రచారంకి వెళ్ళి నీకు 10 అన్నారు. ఆ 15,000 ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దాని గురించి లోకేష్ గారు అసెంబ్లీలో ఏమంటున్నారు? ఇది చాలా లాంగ్ ప్రాసెస్, గతంలో సంవత్సరం పోయాక దీనికి రూట్ మ్యాప్ వేద్దామని. ఏంటి రూట్ మ్యాప్ వేస్తారు? జగన్ గారు ఏమైనా రూట్ మ్యాప్లు వేసి జనాలకి పథకాలు ఇచ్చారా? అలాగేం లేదు కదా. 2014 నుంచి 19 దాకా మీరు చేసింది చేతకాక తర్వాత జగన్ గారు వచ్చి ఏ రూట్ మ్యాప్ వేసి అతను అంతమందికి అని సంక్షేమ పథకాలు ఇచ్చారు. మీరు ఏ రూట్ మ్యాప్ వేయడానికి ఏముంది ఇక్కడ? ఓకే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేశారు? ఆయన వచ్చి వైట్ పేపర్ అన్నారు, శ్వేతపత్రం అన్నారు, ఎన్నో డిపార్ట్మెంట్ల మీద సమీక్ష చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వేశారు. ఏటీ లేవు. పిల్లల్ని కూడా ఎలా చదివించుకుంటాం, ఇబ్బందులు పడిపోతాను. అమ్మఒడి పడలేదు, రైతు భరోసా పడలేదు, ఇన్నాళ్ళన్నీ పడియి. ఈ రోడ్లు లేవు, కోట ఇక్కడ తేనేదు. అన్నీ రోడ్డుకి వెళ్ళడం, వాళ్ళు ఏమో బతిమాలుకోవడం. ఇవ్వలేదు, రోడ్డుకి వెళ్తాను, రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకుంటాను. రానేదు. ఇంకా మేము అన్ని ఇబ్బందులు పడిపోతాను. కాలువలు లేవు, రోడ్లు లేవు. వర్షం వచ్చిందంటే జారిపోయి పడిపోయి నానా ఇబ్బంది పడ్డా మనం మురుసు. ఏటి రాలేదండి, అవేటి రాలేదు. పెన్షన్లు కూడా పంచాయతీ ఆఫీస్కి రమ్మంటున్నారు, ఇక్కడికి రారంట. ఇంత దూరం నుంచి ముసలి మొడగాళ్ళు ఉంటారు, నడిచి వెళ్ళాలని ఉంటే బాధ కదండి. ఇప్పుడు 100 రోజుల పరిపాలన అనేసి టైం ఉన్నదని చెప్పుకొని వస్తుండే, కానీ గెలిచిన తర్వాత మాత్రం నేను ఇది చేస్తానని చెప్పేసి ముందుకొచ్చి తెలుగుదేశం వాళ్ళు అయితే మాత్రం చెప్పలేదు. జగన్ అప్పుడు గెలిచినప్పుడు మాత్రం కరెక్ట్గా నేను ఏటైతే పరిపాలన నేను చేస్తాను అన్నది ప్రతిదీ కూడా చేశాడు. ఏది కూడా ఇది నేను చెయ్యను. 18,000 ఆడోళ్ళకి, అదేంటి ఆడపిల్లలకి అమ్మఒడి, తర్వాత స్కాలర్షిప్, ఇవన్నీ కూడా హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అంత బాగా చూసేవారు. ఇప్పుడైనా చూస్తున్నారు కానీ వాళ్ళు టైం వస్తున్నారు అంతే. బాధ్యతగా లేదు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం ఇలాగ ఉన్నాము ముసలోళ్ళు, ఇప్పుడు మేము ఆంటీలం కాబట్టి ఎంత దూరం అని వెళ్ళిపోతాం. 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రాగలరా? పంచాయతీ ఆఫీస్కి వస్తే పెన్షన్ ఇస్తామమ్మా అంటున్నారు. అదే ఆన్లైన్ ఎవరికైనా అయితేనట. ఇప్పుడు ఇంతమందిని జగన్ అప్పుడు ఎందుకు అన్నోటి ఉంచాడు? పంచాయతీ ఆఫీసులు పెట్టి హైదరాబాద్కి తలుపు కొట్టు డబ్బులు ఇచ్చేవారు అప్పుడు. అలాంటిది ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి రమ్మంటే ఒక ఆటో ఉంటుంది. రోడ్డు బాగుందా? రోడ్డు బాగలేదు. జగనే కానీ ఈ పార్టీకి కానీ వస్తే రోడ్డు క్లియర్గా అయిపోను. ఇప్పుడు మరి అన్నీ కూడా చెయ్యాలి కదా. ఏ స్కీమ్స్ లేవు. ఉన్నాయంటే ఏమీ లేవు కదా, అది అందరికీ తెలుస్తుంది. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అది అమ్మఒడి తీసి తల్లికి వందనం పెట్టారు. తల్లికి వందనం కూడా ఏమీ లేదు. అసలు 1,500 ఇస్తామన్నారు, అది కూడా లేదు. మళ్ళీ మాకు రోడ్స్ అన్నారు, వస్తాయంటున్నారు, అది కూడా వేచి చూడాలి. మరి ఏమీ లేదు. కొలతలు మాత్రం ప్రతిసారి వేసుకొని వెళ్ళడం మాత్రం జరుగుతుంది. కాలువలు అన్నారు, ఏమి లేవు. ఇంకాను ప్రస్తుతానికి అయితే అసలు ఏం లేవు. అందరికీ తెలిసింది ఏమి ఇవ్వలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ ఈ కూటమి అనేది 100 రోజుల ముందు హామీలు ఇచ్చారు సార్. ఇచ్చిన హామీలు నిలబెడతారు అనుకున్నారు ప్రజలందరూ. కానీ 100 రోజులు అదే 3 నెలలు అయిన తర్వాత మేము స్టార్ట్ చేస్తామన్నారు. 3 నెలలకు ముందే స్టార్ట్ చేస్తామని అప్పుడు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ భయం వేస్తుంది, అసెంబ్లీలో చూస్తే నాకు ఇదవుతుందని చంద్రబాబు గారు అంటున్నారు. కానీ ఇచ్చిన హామీలు దయచేసి ప్రజలకు అందించి పాలన బాగా సాగించండి. మనం అదే కోరుకుంటున్నాం. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వెళ్ళిపోవటం అనేది సహజం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మాకు చాలు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల్ని నెరవేరిస్తే మాకు అదే సంతోషం.
మీరు పాలన చేయండి, మనం కాదని లేదు కదా. మాకు ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, మా పాలన మనం చూపించాం. నచ్చక జనాలు మీకు ఓటేశారు, మీరేదో చేస్తారని. మీరు చేస్తే మాకు అదే సంతోషం. అది దయచేసి అర్థం చేసుకుని ఆ ఇచ్చిన హామీల్ని సూపర్ 6ని అమలు చేస్తారని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన చాలా అట్టప్రాప్ అయిపోయింది. ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలో రావడం జరిగింది. సూపర్ 6 పథకం అని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి నీకు అమ్మ ఒడి వస్తుంది, నీకు 3 గ్యాస్లు ఫ్రీ ఇస్తామని చెప్పి, రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పి ఇవన్నీ హామీలో జరిగింది. కానీ ఈరోజు స్వతహాగా నాకే ఈరోజు అమ్మఒడి రావడం, నాకు ఈరోజు ఇద్దరు పిల్లలు, నాకు ఈరోజు అమ్మఒడి రావడం లేదు. ప్లస్ నాకు ఈరోజు రైతు నేను, మరి నాకు ఈరోజు రైతు భరోసా రావడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వంగా, చంద్రబాబు నాయుడు ఇది ముంచే ప్రభుత్వం అయింది. ఈరోజు జగన్మోహన్ ఉంటే మాకు ఇవన్నీ పథకాలు మాకు వచ్చేది. అన్యాయంగా మీరు ఏదో ఇస్తామని చెప్పి ఆశపడి ఈరోజు జగన్మోహన్కి మోసం చేసి మేము నీకు ఓటేసిన పరిస్థితికి మాకు కూడా శాస్త్రీయ జరిగిందని మేము కూడా అనుకుంటున్నాము. 100 రోజుల పాలన అనేది మనం లెక్కలేసుకున్నామే. కానీ ఈ 100 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పడినట్టుంది. ఎక్కడ చూసినా వరదలు, నీటి ముంపు బాధితులు, ఇవే తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది అర్థం కాలేని పరిస్థితి. సూపర్ సిక్స్ అనేది చెప్పేసి ప్రజల్లో తీసుకెళ్ళాడు. ఆ సూపర్ 6 అనేది ఇప్పుడు ఏమైపోయింది, పూర్తిగా జీరో అయిపోయింది. సూపర్ జీరో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరొకసారి గంట తెచ్చుకున్నాడు. ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఆయన ఊగిపోతూ పూనకం వచ్చేవాళ్ళగా మాట్లాడారు. ఇప్పుడు ఆ పూనకాలు ఎందుకు రావట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కావాల్సినటువంటి తాళం చేతులు, ఏదైతే డబ్బులు ఉండేటువంటి తాళం చేతులు ఆయన చేతిలో పెట్టాడు కాబట్టి ఆయన పూనకాలు రావడంలే. సీసీ కెమెరాలు పెడుతున్నారండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మహిళలకు రక్షణ ఎక్కడుంది? సీసీ కెమెరాలు పెడతారు. గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు బయటికి వస్తున్నటువంటి తరుణం కేవలము కళ్ళబొల్లి మాటలు తప్ప, నీకున్నటువంటి బొల్లి రోగాన్ని అదే కళ్ళబొల్లి మాటలతో చెప్పించే ఒక ముఖ్యమంత్రిగా అయ్యావే తప్ప నీకు పరిపాలన చేత కాదు. నువ్వు అమరావతిని కట్టలేవు. నందికొట్టు ఈ కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేవు. ముఖ్యంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది నీ యొక్క 5 సంవత్సరాల పాలన జరిగేది కాదు. అడ్డదారులతో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు వరకు మనకు అమ్మఒడి, తల్లికి వందనం అనే పేరుతో అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో మీరు పెట్టారు. తల్లికి వందనం లేకుండా తల్లికి ఎగనామం అంటే 3 నామాలు పెట్టారు. మహిళలకు నామం పెట్టారు. ఆరోగ్యశ్రీ అనే పరిస్థితి దారుణంగా ఉంది. ఈరోజు ఆరోగ్యం ఎవరికైనా బాగలేని పరిస్థితిలో వాళ్ళు సూపర్ స్పెషాలిటీ అంటే మంచి హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో దారుణమైన స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అస్తవ్యస్తంగా పరిపాలన సాగిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సజావుగా సాగించలేక ప్రతిపక్షం పైన దుమ్మెత్తపోస్తుంది. అంటే అధికారంలో ఎవరున్నాము, మనం ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు పట్టలేదు.